హాయ్, నేను మీ నవీన్ సోదంశెట్టి ఫ్రమ్ ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్. Forbes.com ప్రకారం హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్ తీసుకుంటే ఈరోజు మనకి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలానే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్ తీసుకుంటే మార్కెటింగ్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ ఇవి హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్లో ఉన్నాయి. ఇవన్నీ మేనేజ్మెంట్కి సంబంధించినవి. సో మేనేజ్మెంట్లో ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా బెస్ట్ కోర్స్ ఉందా? ఎస్, మనకి ఒక బెస్ట్ కోర్స్ ఉంది. అదే బీబీఏ. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దీనికి ఎవరు ఎలిజిబుల్? ఇంటర్మీడియట్ అయినా ప్రతి అమ్మాయి అబ్బాయి అందరూ ఎలిజిబుల్. దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, పాలిటెక్నిక్, అలానే సిబిఎస్ఈ, ఐసిఎస్సి కంప్లీటెడ్ స్టూడెంట్స్ అందరూ మనకి దీంట్లో ఎలిజిబుల్. సో ఈ బీబీఏలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి? బీబీఏలో వచ్చి మనకి 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బీబీఏ జనరల్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ అనలిటిక్స్. అలానే బీబీఏ జనరల్ అంటే ఒక మార్కెటింగ్ గురించి, హెచ్ఆర్ గురించి, ఫైనాన్స్ గురించి, అలానే ప్రొడక్షన్ గురించి మనకి క్షుణ్ణంగా వివరిస్తుంది. బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే కనుక యూట్యూబ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కాంటెంట్ మార్కెటింగ్, అఫిలియేటివ్ మార్కెటింగ్ గురించి మనకి క్లియర్గా వివరిస్తుంది. అలానే బీబీఏ అనలిటిక్స్ తీసుకుంటే కనుక పైథాన్, ట్యాబ్లూ, పవర్ బిఐ, ఆర్ ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్ గురించి క్లియర్గా వివరిస్తుంది. సో బీబీఏ జనరల్ చూస్ చేసుకుంటే కనుక ఎలాంటి అవకాశాలు మీకున్నాయి? ఒక మార్కెటింగ్ మేనేజర్ గాను, ఒక హెచ్ఆర్ మేనేజర్ గాను, ఒక ఫైనాన్స్ మేనేజర్ గాను, అలానే ఒక ఆపరేషన్స్ మేనేజర్ గాను సెటిల్ అవ్వచ్చు. బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? యూట్యూబ్ మార్కెటర్ గాను, ఫేస్బుక్ మార్కెటర్ గాను, అలానే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమిస్ట్ గాను, సెర్చ్ ఇంజిన్ మార్కెటర్ గాను, కాంటెంట్ మార్కెటర్ గాను, అఫిలియేటివ్ మార్కెటర్ గాను సెటిల్ అవ్వచ్చు. బీబీఏ అనలిటిక్స్ తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఎస్క్యూఎల్ డెవలపర్ గాను, పవర్ బిఐ డెవలపర్, వెబ్ అనలిస్ట్, అలానే మీకు మార్కెటింగ్ అనలిస్ట్, హెచ్ఆర్ అనలిస్ట్, ఫైనాన్స్ అనలిస్ట్గా సెటిల్ అవ్వచ్చు. మనకి coursera.com ప్రకారం హయ్యెస్ట్ పెయిడ్ వచ్చేసి 25 lakhs. అలానే మనకి యావరేజ్ శాలరీ వచ్చేసి 14 lakhs. సో మనకి బీబీఏ ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. అంటే 5వ సెమిస్టర్ నుంచి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది, అలానే ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో మీకు పట్టా వచ్చే ముందే ప్లేస్మెంట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మంచి కెరియర్ని చూస్ చేసుకుంటారని, ఇంటర్మీడియట్ తర్వాత ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్న కెరియర్ని చూస్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.